ఫోర్త్ క్లాస్ తెలుగు. గాంధీ మహాత్ముడు మొదటి పాఠము. గాంధీ మహాత్ముడు బసవరాజు అప్పారావు రచించాడు. గాంధీ మహాత్ముడు బసవరాజు అప్పారావు రచించాడు. మహనీయుల చరిత్ర. గాంధీ మహాత్ముడు ఇతివృత్తము. మహనీయుల చరిత్ర. ప్రక్రియ గేయం ప్రక్రియ. గోపాల్ తెలివి రెండవ పాఠం. సమయస్ఫూర్తి ఇతివృత్తము. ప్రక్రియ కథా ప్రక్రియ. దేశమును ప్రేమించుమన్న మూడవ పాఠం. గురజాడ వెంకట అప్పారావు రచించాడు. ఇతివృత్తము దేశభక్తి. ప్రక్రియ గేయం ప్రక్రియ. నాలుగవ పాఠం. పరివర్తన. వెంకట పార్వతీశ కవులు రచించారు. పిల్లల స్వభావం ఇతివృత్తం. కథా ప్రక్రియ. పిల్లల స్వభావం. పరివర్తనలో రాము తన యొక్క స్వభావాన్ని పిల్లల స్వభావం గురించి తెలియచేస్తుంది కాబట్టి ఇతివృత్తం పిల్లల స్వభావం. కథా ప్రక్రియ. ఐదవ పాఠం. సత్యమహిమ. సత్యమహిమ అవధాన రమేష్ గుజ్జినగూళ్ళు అనేటువంటి దాని ద్వారా తీసుకున్నారు. ఇతివృత్తం నైతిక విలువలు. గేయ కథ రూపంలో సత్యమహిమ ఉంటుంది. ఆరవ పాఠం. ముగ్గుల్లో సంక్రాంతి. ఈ ముగ్గుల్లో సంక్రాంతి రచయితల బృందం. సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తం. వ్యాస ప్రక్రియ. ముగ్గుల్లో సంక్రాంతి అనేది వ్యాస ప్రక్రియ. ఏడవ పాఠం. పద్యరత్నాలు. నైతిక విలువలు మానవీయ విలువలు. ఈ పద్యరత్నాలు పద్య ప్రక్రియలో ఉంటాయి. ఎనిమిదవ పాఠం. బారిస్టర్ పార్వతీశం మొక్కపాటి నరసింహ శాస్త్రి రచించాడు. ఇతివృత్తం హాస్యం. ప్రక్రియ కథా ప్రక్రియలో జరుగుతుంది. ఇతివృత్తం హాస్యం. ప్రక్రియ కథా ప్రక్రియ. రాజు కవి ఎవరు రచించారంటే గుర్రం జాషువా. ఇతివృత్తం సామాజిక అంశం. ప్రక్రియ పద్యకథ. పద్యకథ రాజు కవి. గేయ కథ సత్యమహిమ. గాంధీ మహాత్ముడు ఇతివృత్తం. మహనీయుల చరిత్ర. ప్రక్రియ గేయం ప్రక్రియ. గాంధీ మహాత్ముడు రచయిత బసవరాజు అప్పారావు. ఈ బసవరాజు అప్పారావు జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు పేరిట గీతాలు సంపుటాలుగా వెలువడ్డాయి. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు చకచక నడువగా కంపించిపోయింది భూదేవి కంపించిపోయింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడ వణికి. గాంధీ మహాత్ముడు చకచక నడువగా కంపించిపోయింది భూదేవి కంపించిపోయింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడ వణికింది అధర్మము గడగడ వణికింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల గట్టింది స్వరాజ్యం కన్నుల గట్టింది. గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గనగన మోగింది ప్రణవము గనగనం రోగింది. గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది మోక్షము కరముల దొరికింది. ఇక్కడ అర్థాలు. స్వస్తి అనగా శుభం, స్వరాజ్యం సొంత పాలన, ప్రణవం ఓంకారం, మోక్షం విడుపు విముక్తి, అధర్మం అన్యాయం, కంపించు వణుకుట. తేనెల తేటల మాటలతో ఇక్కడ తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. ఈ తేనెల తేటల మాటలతో అని రచించింది ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. ఈ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. అనుభూతి గీతాలు రచించినటువంటి వ్యక్తి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. తెలివైన దుప్పి జాతక కథ. మోసగాళ్ళుంటారు వాళ్ళ మాయలో పడకూడదు ఆశ ప్రమాదాల్లోనికి నెడుతుంది జాగ్రత్త. రెండవ పాఠం. గోపాల్ తెలివి. సమయస్ఫూర్తి ఇతివృత్తం. కథా ప్రక్రియ. గోపాల్ తెలివి సమయస్ఫూర్తి ఇతివృత్తం. కథా ప్రక్రియ.
సుల్తాను సామంతులంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఈ భూమి పొడవెంత, వెడల్పెంత అని సుల్తాను అడిగాడు. సుల్తాను తన రెండో ప్రశ్నను అడిగాడు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నయి? మొదటి ప్రశ్న: ఈ భూమి పొడవెంత, వెడల్పెంత? ఆకాశంలో ఎన్ని నక్షత్రాలుండయి అని 2 ప్రశ్నలు అడిగారు. సుల్తాను సామంతుల్లో మాల్వరాజు జయచంద్రుడు ఒకడు. ఇంతలో ఆస్థాన విదూషకుడు గోపాల్ వచ్చాడు. మహాప్రభు, అయితే ఇటువంటి చిక్కు ప్రశ్నలతో మీకు తెలుసు, ఈ భూమినంతా కొలవాలి, ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ లెక్క పెట్టాలి, చాలా డబ్బు ఖర్చు అవుతుంది, సమయం పడుతుంది అని గోపాల్ మాల్వ జయచంద్రుడికి సమయం ఇవ్వమని కోరాడు. నీకు 1 సంవత్సరం గడువు ఇస్తున్నాను. మళ్ళీ ఈనాటికి నీవు జవాబుతో రావాలి. గోపాల్ తన పట్టణానికి వెళ్ళిపోయాడు. రాట్నాల వాళ్ళని చేతనైనంత దారం వడకమని డబ్బులిచ్చాడు. దారం 16 బండ్లకు సరిపోతుంది. 25 గొర్రెలు కొన్నాడు. దారం 16 బండ్లకు సరిపోతుంది. 25 గొర్రెలు కొన్నాడు. 16 బండ్ల దారం భూమి అడ్డం నిలువు. 25 గొర్రెలు, ఒక్కొక్క వెంట్రుక ఒక్కొక్క నక్షత్రానికి గుర్తు. 25 గొర్రెలు, 25 గొర్రెలు నక్షత్రాలకి. 16 బండ్ల దారం భూమి అడ్డం నిలువుని. దర్బారు, రాజసభ, విదూషకుడు, హాస్యగాడు, సామంతులు, రాజు కింద ఉండే చిన్న రాజులు. చూడగంటి. ఈ చూడగంటి రాగం బృందావుని, తాళం ఖండతాళం. కంటి నకిలాండ నర్తకుని గంటి, కంటి నగములు వీడికొని నిజమూర్తి గంటి. తాళ్లపాక అన్నమయ్య రచించాడు. చూడగంటి తాళ్లపాక అన్నమయ్య రచించారు. పద కవితా పితామహులు తాళ్లపాక అన్నమయ్య 32,000 సంకీర్తనలు రాశారని ప్రతీతి. తాళ్లపాక అన్నమయ్య పద కవితా పితామహులు 32,000 సంకీర్తనలు రాశారు. ఈ తాళ్లపాక అన్నమయ్య తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగి పొర్లుతుంటాయి. తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగి పొర్లుతూ ఉంటాయి. విందు సొదుం రామ్మోహన్ రచించారు. ఈ విందు పాఠంలో సూర్యుడు, వాయువు, చంద్రుడు అనేటువంటి 3 కొడుకులు చుక్కతల్లి అంటే నక్షత్రానికి జన్మించినటువంటి వాళ్ళు. నక్షత్రం తల్లి వాళ్ళ కొడుకులు విందుకు వెళ్ళారు కదా, ఏదో ఒకటి తెస్తారు అని ఆశతో ఎదురు చూస్తుంది. మొదట సూర్యుడిని అడుగుతుంది, బిడ్డ నా కోసం ఏం తెచ్చావు అని చెప్పేసి. వాళ్ళు పెట్టింది స్నేహితులతో హాయిగా తిన్నాను, ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా అని చెప్పేసి కొడుకు అంటాడు. రెండో వాడు కూడా అట్లానే అంటాడు. చంద్రుడు మాత్రము అమ్మ ఇవిగో నీ చెంగు చాచు అని చెప్పేసి వాడు తినే ప్రతి దాంట్లో కూడా వాళ్ళ తల్లే గుర్తొస్తుందని చెప్పేసి ప్రతిదీ తన తల్లి కోసం దాచిపెట్టాడు. సొదుం రామ్మోహన్ విందు పాఠ్యభాగ రచయిత. ఈ సొదుం రామ్మోహన్ 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలో, 1 దశాబ్దం పాటు ఉదయంలో పనిచేశారు. సొదుం రామ్మోహన్ 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలో, 1 దశాబ్దం పాటు ఉదయంలో పనిచేశారు. దేశమును ప్రేమించుమన్నా. 3వ పాఠం దేశమును ప్రేమించుమన్నా. ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ గేయం ప్రక్రియ. ఈ దేశమును ప్రేమించుమన్నా ఎవరు రచించారంటే గురజాడ వెంకట అప్పారావు. ఈ గురజాడ వెంకట అప్పారావు తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు. కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన. గురజాడ వెంకట అప్పారావు తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు. కన్యాశుల్క నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన. దేశమును ప్రేమించుమన్నా గురజాడ వెంకట అప్పారావు. దేశమును ప్రేమించుమన్నా ఇతివృత్తం దేశభక్తితో కూడుకున్నది. ప్రక్రియ గేయం ప్రక్రియ. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టిమేల్ తల పెట్టబోయ్ పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటుపడబోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండగలవాడేనోయ్ మనుషోయ్. ఒట్టి ఏమీ లేని, కద్దు కలదు ఉన్నది, దేశాభిమానం, దేశం మీద ప్రేమ,
చట్టాపట్టాలు ఒకరి చేతి ఒకరు పట్టుకొనడం, తోడుపడు, సహాయపడు. శివాజీ తండ్రి శంభోజీ బీజాపూరు సుల్తాను కొలువుకు తీసుకువెళ్ళాడు. శివాజీ తండ్రి శంభోజీ బీజాపూరు సుల్తాను కొలువుకు తీసుకువెళ్ళాడు. ఆ సుల్తానుకి శివాజీని నమస్కరించమంటాడు. నేను ఎవరికి నమస్కరించను అని చెప్పేసి శివాజీ చెప్తాడు. తిండి కలిగితే కండ కలదోయ్, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్, పొరుగు వారికి తోడుపడువోయ్, చట్టపట్టాల్ పట్టుకొని. తెలుగు తల్లి ఈ మాసపు పాట. తేనె పలుకుల తెలుగు తల్లి, రవల వెలుగుల తెలుగు తల్లి, శాతవాహన శకములోపల శాంతి పాఠము నేర్పితమ్మా, పూర్వ వేంగి యుగములోపల పుణ్య కవితల చెప్పితమ్మా, కాకతీయుల కాలమందు ఖడ్గ పాండితి గరిపితమ్మా, రెడ్డి రాయల రాజ్యమందు లలిత కళలను దేర్చితమ్మా, గాంధీదేవుని యుగములోపల సదయ హృదయుల గాంచితమ్మా. తెలుగు తల్లి ఈ మాసపు పాట పిల్లల మర్రి వెంకట హనుమంతరావు రచించాడు. ఈ పిల్లల మర్రి వెంకట హనుమంతరావు ఏకాంకికలు ఖండకావ్యాలు రచించారు. ఏకాంకికలు ఖండకావ్యాలు రచించిన వారు పిల్లల మర్రి వెంకట హనుమంతరావు. ఏ పాఠం? తెలుగు తల్లి ఈ మాసపు పాట. వీరి రచనల్లో సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు మొదలైనవి. ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు, సాహిత్య సంపద ముఖ్యమైనవి. కందిరీగ కిటుకు. ఈ కందిరీగ కిటుకు ఈ మాసపు కథ రావూరి భరద్వాజ రచించారు. సింహం, ఏనుగు. ఈ సింహం రాజు దగ్గర ఉంటుంది. చాలా మంచిది. సింహం చాలా మంచిది. సింహం తనను చూచి మిగిలిన జంతువులు భయపడకూడదు. ఆ సింహానికి ఇష్టం లేదు. ప్రతివారు తన దగ్గరకు రావాలని, వారి బాధలు తనతో పంచుకొని చెప్పుకోవాలని సింహం అభిప్రాయం. సింహం అప్పుడప్పుడు మారు వేషంలో అడవిలో తిరుగుతూ ఉండేది. అలా తిరగడంలో ఆ ఏనుగు కూడా తెలివైనదే, కానీ దాని గుణం మంచిది కాదు. మరొకరు సుఖంగా ఉండడం, హాయిగా నవ్వుకోవడం ఏనుగుకి ఇష్టం ఉండదు. ఏనుగు ఈ అవకాశాన్ని ఏనుగు గుణం మంచిది కాదు. ఏనుగు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇతర జంతువుల మీద చాడీలు చెప్పేది సింహానికి, అబద్ధాలాడేది సింహానికి. కందిరీగ ఏనుగు పనేదో తను చూస్తాను అనుకున్నది. మెల్లగా ఏనుగు దగ్గరికి వెళ్ళి చెవిలో దూరిపోయింది. ఆ కందిరీగను వదిలించుకోవడానికి ఏనుగు చాలా ప్రయత్నించింది. పెద్దగా గీంకరించింది. ఈ రావూరి భరద్వాజ కందిరీగ కిటుకు అనేటువంటి ఈ మాసపు కథను రచించారు. రావూరి భరద్వాజ. విమల ఈయన రాసిన తొలి కథ. అపరిచితులు, కథాసాగరము వంటి 37 కథా సంపుటాలు. అపరిచితులు, కథాసాగరము వంటి 37 కథా సంపుటాలు. ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు. కరిమ్రింగిన వెలగపండు, జలప్రలయం వంటి 12 నవలలు. పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం వరించింది. పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం. రావూరి భరద్వాజ. విమల ఈయన రాసిన తొలి కథ. గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించాడు రావూరి భరద్వాజ. అపరిచితులు, కథాసాగరము వంటి 37 కథా సంపుటాలు. ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం ఈయన రాసిన 43 పిల్లల కథలు. ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం. జలప్రలయం వంటి 17 నవలలు. కరిమ్రింగిన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు రాశారు. పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం వరించింది. జ్ఞానపీఠ పురస్కారం, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ యూనియన్ భూమి నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం. ఇన్ని పురస్కారాలనేవి రావూరి భరద్వాజ పొందుకున్నాడు. అంత దూరం పెడితే ఎలా? పరివర్తన 4వ పాఠం. ఇతివృత్తం, పిల్లల స్వభావం, కథా ప్రక్రియ. పరివర్తన.
వెంకట పార్వతీశ కవులు. వెంకట పార్వతీశ కవులు బాలాంత్రపు వెంకట్రావు ఒలేటి పార్వతీశము. ఈ బాలాంత్రపు వెంకట్రావు తల్లిదండ్రులు సూరమ్మ వెంకట నరసింహం, జన్మస్థలము మల్లాము. ఒలేటి పార్వతీశము వెంకమ్మ అచ్యుతరామయ్య తల్లిదండ్రులు, జన్మస్థలం పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. వరుస క్రమం కాకి, తేనెటీగ, చీమ. కాకి, తేనెటీగ, చీమ. రాము అనేటువంటి పిల్లవాడు బడికి వెళ్ళకుండా ఫస్ట్ కాకిని అడుగుతాడు. కాకి కాకి మనం ఆడుకుందామా అని అడుగుతాడు. అయ్యో కాకి అంటుంది, రానున్నది వానాకాలం, నాకు గూడు లేదు, ఒక్కొక్క పుల్లను తెచ్చుకొని శ్రమించి గూడు కట్టుకోవాలి అని చెప్పేసి రాము అనేటువంటి పిల్లవాడికి చెప్తుంది. తేనెటీగ తేనెటీగ మనం ఆడుకుందామా అని అడిగితే తేనెటీగ అంటే తుమ్మిద ఏం చెప్పిద్దంటే, నాకు అంత తీరిక లేదు బాబు, పూల నుంచి తేనె సేకరిస్తున్నాను, పూలు తొందరగా వాడిపోతాయి, నాకు చాలా 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 పని ఉంది అని చెప్పేసి తుమ్మిద చెప్తుంది. తేనెటీగ తేనెను సేకరించుకోవాలి, పూలలో మకరందాన్ని సేకరించుకోవాలి అని చెప్పిద్ది. నెక్స్ట్ చీమ చీమ ఆడుకుందామా మనము అని అంటే, అయ్యో నేను గింజలు సేకరించుకునే కాలం, ఇప్పుడు సేకరించుకోకపోతే రానున్నది వానాకాలం. కాకి చీమ వానాకాలం అని చెప్తుంది. కాకేమో గూడు కట్టుకోవడానికి, చీమేమో గింజలు ఏరుకోవడానికి చెప్తుంది. ఈ కాకి, తేనెటీగ, చీమ ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉండారు, నేను సోమరిపోతుగా వాళ్ళతో ఆడుకుందామా అని అడుగుతున్నాను అని చెప్పేసి రాము అనే పిల్లవాడి స్వభావం గురించి తెలియజేసేటువంటి పాఠము పరివర్తన. పిల్లల స్వభావం గురించి తెలియజేస్తుంది, కథా ప్రక్రియ రూపంలో ఉంటుంది. పరివర్తన, మార్పు, చిందర వందర క్రమ పద్ధతిలో లేకపోవడం, ఆహ్లాదంగా, సంతోషంగా, ఆసక్తిగా, ఇష్టంగా, ఆత్మీయంగా, ప్రేమగా, చిన్నబుచ్చుకొను, నిరాశపడు. ఆత్రంగా అనే పదానికి అర్థం తొందరగా. గలగల నడవడం, గలగల సెలయేరు, చకచక నడవడం, పకపక నవ్వడం, వలవల ఏడవడం, టపటప వాన చినుకులు. గలగల సెలయేరు, చకచక నడవడం, పకపక నవ్వడం, వలవల ఏడవడం, టపటప వాన చినుకులు. పడవ నడపబోయి, పడవ నడపబోయి, పూల పడవ నడపబోయి, చుట్టిన తెర చాపనెత్తి పడవ నడపబోయి. ఈ పడవ నడపబోయి చుట్టిన తెర చాపనట్టి గట్టిగా చుక్కాని పట్టి, ఒరగనీక సురగనీక తరగలపై తేలిపోవా, చక్కని రాయంచు చుక్కల తలుకెంచు మిన్నుమన్ను కలుపుచున్న కన్నులలో సాగునంట. ఈ పడవ నడపబోయి ఎవరు రచించారంటే వింజమూరి శివరామారావు రచించారు. ఈ వింజమూరి శివరామారావు ఈయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం గ్రామంలో జన్మించారు. ఈ వింజమూరి శివరామారావు గోర్కి కథలు, కల్పవల్లి, ఖండకావ్యాలు సంపుటి మొదలైనవి. ఈయన బిరుదు కళాప్రపూర్ణ. వింజమూరి శివరామారావు గోర్కి కథలు, కల్పవల్లి, ఖండకావ్యాలు సంపుటి మొదలైనవి రచించారు. ఉపాయం, ఇతిహాసం, మహాభారతం నుండి ఉపాయం అనేటువంటిది తీసుకొనబడింది. మన ప్రతిభా పాఠవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. ద్రోణాచార్యుడు గురువు, అర్జునుడు వీళ్ళందరూ శిష్యులు. సత్యమహిమ. 5వ పాఠం సత్యమహిమ. ఇతివృత్తం, నైతిక విలువలు, ప్రక్రియ, గేయకథ. ఇతివృత్తం, నైతిక విలువలు, ప్రక్రియ, గేయకథ. ఈ సత్యమహిమ అనేటువంటి పాఠాన్ని రచించింది అవధాని రమేష్. అవధాని రమేష్ గుజ్జనగూళ్ళు అనేటువంటి నుండి తీసుకొనబడింది సత్యమహిమ. కర్నూలు జిల్లా అవుకు అగ్రహారంలో జన్మించారు. ఈయన రచనలు కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు అనేవి ఈయన రచనలు. సత్యమహిమ అవధాని రమేష్ గుజ్జనగూళ్ళు నుండి తీసుకొనబడింది. ఈయన యొక్క రచనలు కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు. మహిమ, గొప్పతనం, అకలంక, మచ్చలేని, చెడుగుణాలు లేనట్టి, చరిత్ర కలవాడు, సత్యవ్రతంబు, ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతము,
తెనులు చూచి ఎదురు చూచి తత్తరం గాద గాబర ఆర్తి దుఃఖం మిరుమిట్లు మెరుపులు మెరుగులు నే అందం రంగు చెన్ను అందం చెన్ను అనగా అర్థం అందం చెన్ను అందం వన్నె అందం రంగు రెండు వస్తుంది. కన్నడ గేయం ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకం. ఓ చెలువిన ముద్దిన మక్కలే అనేది కన్నడ గేయం. ఏ కాలుది నేరం మర్యాద రమన్న కథలు. ఏ కాలుది నేరం ముగ్గుల్లో సంక్రాంతి రచయితల బృందం. సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తం వ్యాసం ప్రక్రియ. సంస్కృతి సాంప్రదాయాలు మన ముగ్గుల్లో సంక్రాంతి అంటేనే మన సంస్కృతి గురించి తెలియచేస్తుంది కాబట్టి వ్యాస ప్రక్రియలో ఉంటుంది ముగ్గుల్లో సంక్రాంతి. ధనస్సుల ముగ్గు. ధనస్సాక్రమణం అంటే సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించడం. దీనిని ధనురాశ్మం అని కూడా అంటారు. ధనుస్సాక్రమణం అంటే సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించడం. దీనిని ధనురాశ్మం అని కూడా అంటారు. దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి సూర్యుని ప్రయాణ సూచికగా రథంలో సూర్యుడి ముగ్గు నిలుపుతారు. 2 చక్రాలకు 6 ఆకులు చొప్పున వేస్తారు. 12 నెలలను సూచించే 12 ద్వారాల ముగ్గుని ఇక్కడ ఉపయోగిస్తారు. సంస్కృతి మన ఈ ముగ్గు 12 నెలలను సూచించే 12 ద్వారాల ముగ్గుల్లో మన సంస్కృతి విలసిల్లుతుంది. కలశం అనగా చిన్న కుండ లేదా చెంబు. గొబ్బిళ్ళు ముగ్గుపై పసుపు కుంకాలు పువ్వులు అలంకరించిన ఆవు పేడ యుద్ధాలు. అయనం అనగా గ్రామం. ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండగని ఈద్ ఉల్ ఫితర్ అని కూడా అంటారు. రంజాన్ నెల అంతా ఉపవాసాలు ఉంటారు. తెల్లవారుజామున 4 గంటలకి నిద్ర లేస్తారు. సూర్యోదయానికి సుమారు 1.5 గంటల ముందే భోజనం చేస్తారు. దీనిని సహారీ అంటారు. పగలంతా ఉపవాసం ఉంటారు. సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు. దీనిని ఇఫ్తార్ అంటారు. ఉపవాసం విడవడాన్నేమో ఇఫ్తార్ అంటారు. సూర్యోదయానికి 1.5 గంటల ముందే భోజనం దీనిని సహారీ అంటారు. సూర్యోదయానికి 1.5 గంటల ముందే భోజనం చేసేదానికి సహారీ అంటారు. ఉపవాసం విడవడాన్ని ఇఫ్తార్ అంటారు. జకాత్ అంటే సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయం సంపదలపై ఒక లెక్క ప్రకారం పేదలకు దాన ధర్మాలు ఇస్తారు. అందమైన, పచ్చని, తీయని, కమ్మని ఒక వాక్యంలో నామవాచకం రంగు, రుచి ఇలా తెలియజేస్తే దానిని విశేషణం అంటారు. గొబ్బిళ్ళ పాట సాంప్రదాయ జానపద గేయాలు. గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో చందమామ ఓ గొబ్బియ్యల్లో విత్తు నాటారంట. ఏం విత్తు నాటారట? రాజుగారి తోటలో జామ్ విత్తు నాటారట. అవునట అక్కల్లారా చంద్రగిరి బామల్లారా. పువ్వు పూచిందట. ఏ పువ్వు పూచిందట? రాజుగారి తోటలో జామ్ పువ్వు పూచిందట. జామ్ పండు పండిందట. కన్ను నకిలీ కన్ను నజరుద్దీన్ కథల నుండి తీసుకొనబడింది. ధనికుడి లోభం దరిద్రుడి దానం అనే సామెత ఉంటుంది కదా. మౌలి నజరుద్దీన్ ప్రార్థన చేసుకునే మసీదు శిథిలావస్థకు చేరుకుంది. పాతదైపోయింది. ఎప్పుడైనా కానీ నకిలీ కన్ను మౌలి నజరుద్దీన్ ఈయన ఒక గుడి శిథిలావస్థలో వాళ్ళ యొక్క మసీదు శిథిలావస్థలో ఉంది. ఈ శిథిలావస్థలో ఉన్న మసీదుని ఎలా అయినా కానీ బాగు చేయాలి అని అనుకుంటాడు. ధనికుడి దగ్గరికి వెళ్ళేసి అయ్యా మసీదు పాడైపోయింది, కొంచెం డబ్బులు ఇవ్వని ఎంతసేపు అడిగినా కానీ డబ్బులు ఇవ్వలేదు. తన ఎడమ కన్ను నకిలీది అని చెప్పాడు. నకిలీది అంటే నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని అడుగుతాడు. ఇక్కడ మనకు ప్రశ్న ఎలా వస్తుందంటే ధనికుడి కన్ను ఏ కన్ను నకిలీది అని చెప్పాడు. ఎడమ కన్ను నకిలీది అని చెప్పాడు. కుడి కంటిలోనేమో ప్రేమ, జాలి, దయ కనిపిస్తున్నాయి. ఈ ఎడమ కంటిలోనేమో డబ్బు, ధనం, వ్యామోహం ఇవన్నీ కనిపిస్తున్నాయి అని చెప్పాడు. పద్యరత్నాలు ధనము కూడబెట్టి దానంబు చేయక తాను తినక లెస్స దాచుకాక తేనెటీగ గూర్చి తెరువరికి ఇయ్యదా విశ్వదాభిరామ వినురవేమ.
తెరువరి అనగా బాటసారి. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడే పుట్టెదు జనులారా పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి. ఈ పుత్రోత్సాహము తండ్రి అనేటువంటి పద్యానికి బద్దెన చెప్పినటువంటి వ్యక్తి. పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు, పరహితమొక్కటే పరమార్థమున్నదా లలిత సుగుణ జాల తెలుగు బాల. బాల అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి. బలవంతుడ నాకేమి పలువురలతో నిగ్రహించి పలుకుట మేల, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి. ఈ సుమతి అంటే బద్దెన రచించాడు. మొదలు చూచిన కడుగొప్ప పిదప కురచ ఆది కొంచెము తరువాత నదిక మగుచు తనరు దినపూర్వ పరభాగ జనితమైన ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి ఏనుగుల లక్ష్మణ కవి రచించాడు. తనరు అనగా వర్ధిల్లు, కుజన అంటే చెడ్డవారి స్నేహము. ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు, సరసమంతనంత విరసమగును, మాటజారినేని మరి తీసుకోలేము, తెలిసి మెలుగుమయ్యా తెలుగు బిడ్డ. తెలుగు బిడ్డ అంటే నార్ల చిరంజీవి. తెలుగు బిడ్డలపై కరుణ చూపించాలి చిరంజీవి. మతములెన్నియున్నను మానవత్వం ఒక్కటే, జాతులెన్నియున్న నీతి ఒక్కటే, పదములెన్నియున్న పరమార్థం ఒక్కటే, వాస్తవము నార్లవారి మాట. నార్ల వెంకటేశ్వరరావు. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుకాక లేమి వచ్చుకాక, జీవధనములైన జడుగాక పడుగాక, మాట దిగలేరు మానధనములు. పోతన రచించాడు. పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్న నెంచ మనస్సు దృఢము, కులము కన్నా మిగులు గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వేమన రచించాడు. వీరగంధము త్రిపురనేని రామస్వామి. త్రిపురనేమి వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వరు తెలుపుడి, పూసిపోదము మెడను సైతము పూలదండలు భక్తితో, తెలుగు బావుట కన్ను చెదరక కొండవీడును నెరిగినప్పుడు, తెలుగు వారల కత్తి దెబ్బరు గండికోటను కాల్చినప్పుడు. వీరగంధము త్రిపురనేని రామస్వామి. ఈయన కవిరాజు బిరుదును పొందాడు. ఈయన సూత పురాణం, పల్నాటి పౌరుషం మొదలైన రచనలు చేశాడు. త్రిపురనేని రామస్వామి కవిరాజు బిరుదును పొందాడు. సూత పురాణం, పల్నాటి పౌరుషం మొదలైన రచనలు చేశాడు. పేను నల్లి నీతి చంద్రిక నుండి తీసుకొనబడింది. పేనుని నలిపి చంపేస్తారు. బారిస్టర్ పార్వతీశము. ఇతివృత్తం హాస్యము కథనం ప్రక్రియ రూపంలో జరుగుతుంది. బారిస్టర్ పార్వతీశం హాస్యం, ఇతివృత్తం కథనం ప్రక్రియలో జరుగుతుంది. ఈ బారిస్టర్ పార్వతీశం మొక్కపాటి నరసింహశాస్త్రి రచించాడు. ఈ మొక్కపాటి నరసింహశాస్త్రి బారిస్టర్ పార్వతీశం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి పొందిన హాస్య నవల. మొక్కుబడి, అభ్యుదయం, పెదమామయ్య ఈయన ఇతర రచనలు. మొక్కపాటి నరసింహ శాస్త్రి యొక్క బారిస్టర్ పార్వతీశం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్య నవల. మొక్కుబడి, అభ్యుదయం, పెదమామయ్య ఈయన ఇతర రచనలు. బారిస్టర్ పార్వతీశం మొగలితుర్రు కాపురా స్థలము. దంతధావనానికి 10 కచ్చికల పొడము, నాలిక గీసుకోవడానికి తాటాకు ముక్కలు, తల రాసుకోవడానికి తల నూనె, కొబ్బరి నూనె, తుడుచుకోవడానికి 2 అంగవస్త్రాలు, దేశవాళీ దువ్వెన, ఇలా అన్నీ తీసుకొని ఇంగ్లాండ్కి బారిస్టర్ చదవడానికి ప్రయాణం అవుతాడు. ఖర్జూరపు ఆకులతో అల్లిన పెద్ద టోపీ కొనుక్కున్నాను. కొలంబోలో నాకు తెలిసిన వాళ్ళ కోసం అని చెప్పాను. ఖర్జూరపు ఆకులతో అల్లిన పెద్ద టోపీ కొనుక్కున్నాను. కొలంబోలో నాకు తెలిసిన వాళ్ళ కోసం అని చెప్పాను. 5వ ఫారము అనగా 10వ తరగతి. 5వ ఫారము 10వ తరగతి. చెన్నపట్నము మద్రాసు. 5వ ఫారము 10వ తరగతి. హితోపదేశం మేలు చేసే మాట చెప్పటం. బారిస్టర్ ఇంగ్లాండ్లో న్యాయశాస్త్రం చదువుకున్నవాడు. బారిస్టరు అంటే. చెన్నపట్నం మద్రాసు, చెన్నై. నక్షత్రాలు, రాసులు, కార్తెలు. 27 కార్తెలు ఉంటాయి. 27 నక్షత్రాలు మనకు తెలుసు కదా. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ముఖ, పబ్బ, పాల్గుని, ఉత్తర, చిత్త, స్వాతి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, ఆషాఢ,
ఇవన్నీ కూడా 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలకి 108 పాదాలు, 9 పాదాలకు ఒక రాశి చొప్పున 12 రాశులకు మన పెద్దలు విభజించారు. 27 కార్తెలు, 27 నక్షత్రాలు, 27 కార్తెలు. 27 నక్షత్రాలకు 108 పాదాలని, 9 పాదాలకు ఒక రాశి చొప్పున 12 రాశులుగా విభజించారు. 108 పాదాలని 9 పాదాలకు ఒక రాశిగా 12 రాశులుగా మన పెద్దలు విభజించారు. కార్తెలు. కేకి అనగా నెమలి అని అర్థం. సమాపక క్రియలు. రవి ఇంటి పని చేశాడు. అసమాపక క్రియ వాక్యాలు. రవి ఇంటి పని చేసి ఇలా వస్తే వాక్యాన్ని పూర్తి చేస్తేనేమో సమాపక క్రియలు. వాక్యాన్ని పూర్తి చేయకుండా చేసి, నడుస్తూ, రాస్తూ ఉంటేనేమో అసమాపక క్రియలు. ఏరువాక పాట. ఏరువాక పాట తెలుగు పూలు నార్ల చిరంజీవి. తెలుగు పూలు నార్ల చిరంజీవి. తెలుగు బిడ్డ నార్ల చిరంజీవి. ఏరువాక పాట బిరుదురాజు రామరాజు రచించాడు. ఏరువాక పాట బిరుదురాజు రామరాజు రచించాడు. ఈయన వరంగల్ దగ్గర దేవనూరు గ్రామంలో జన్మించారు. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధనలు చేశారు. వీరి రచనలు తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు మొదలైనవి. బిరుదురాజు రామరాజు తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధనలు చేశారు. వీరి రచనలు తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు మొదలైనవి రచనలు. అత్యాస పంచతంత్ర కథ. సూకరం అనగా పంది. రాజు కవి. ఈ రాజు కవి సామాజిక అంశం ఇతివృత్తం పద్యకథ. రాజు కవి సామాజిక అంశం ఇతివృత్తం, సామాజిక అంశం ఇతివృత్తం, పద్యకథ ప్రక్రియ. గుర్రం జాషువా. ఈ గుర్రం జాషువా వినుకొండలో గుర్రం జాషువా జన్మించాడు. ఈ ప్రశస్తమైన పద్యశిల్పం, సులలితమైన ధార, దళితులు, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం జాషువా కవిత్వ లక్షణాలు. నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ బిరుదులు ఉన్నాయి. గుర్రం జాషువాకి నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ బిరుదులు ఉన్నాయి. గుర్రం జాషువా పిరదౌసి, గబ్బిలము, క్రీస్తు చరిత్ర మొదలైనవి ఈయన రచనలు. గుర్రం యొక్క రచనలు పిరదౌసి, గబ్బిలము, క్రీస్తు చరిత్ర మొదలైనవి ఈయన రచనలు. నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ బిరుదులు ఉన్నాయి. గుర్రం జాషువా వినుకొండలో జన్మించాడు. అనగా గండ వితిమయం అనగా రాళ్లతో నిండినది. షానామా. షానామా అంటే గజ్నీ మహమ్మద్ నిండు కొలువులో మహాకవి అయిన పిరదౌసి పిలిచి తన విజయ చరిత్రను గ్రంథంగా రచించమన్నాడు. షానామా రచించాడు. ఒక బంగారు నాణెం ఇస్తానన్నాడు. కవి సరే అన్నాడు. 30 సంవత్సరాలు శ్రమించి 60,000 పద్యాలతో షానామా అనే గ్రంథం రచించాడు కవి. రాజు బంగారు నాణాలకు బదులుగా వెండి నాణాలు ఇచ్చాడు. పిరదౌసి పీఠిక నుండి జాషువా తీసుకున్నాడు షానామా అనేటువంటి గ్రంథం. 1000 ఏళ్ల కవినోయ్. 1000 ఏళ్ల కవినో అడవి బాపిరాజు రచించాడు. 1000 ఏళ్ల కవినోయ్ అడవి బాపిరాజు. ఈయన యొక్క రచనలు నారాయణరావు, హిమబిందు, గోనగన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు మొదలైనవి ఆయన రచనల్లో కొన్ని. 1000 ఏళ్ల కవినోయ్ అడవి బాపిరాజు రచించాడు. ఈయన యొక్క రచనలు నారాయణరావు, హిమబిందు, గోనగన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు మొదలైనవి ఈ అడవి బాపిరాజు రచనలు. 1000 ఏళ్ల కవినోయ్ అడవి బాపిరాజు, నారాయణరావు, హిమబిందు, గోనగన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనల్లో కొన్ని. ఇంతటితో 4వ తరగతి కంప్లీట్ అయిపోయింది.